హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంబీ వెబ్ స్కూల్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో HTML5 సిమాంటిక్ ఎలిమెంట్స్ని యూజ్ చేసి HTML5 లేఅవుట్ని ఎలా క్రియేట్ చేయాలని నేర్చుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను యాడ్ చేసే వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి. సో బై ది ఎండ్ ఆఫ్ ది వీడియోలో మీకు HTML5 సిమాంటిక్ ఎలిమెంట్స్ అంటే ఏమిటి, సిమాంటిక్ ఎలిమెంట్స్ని యూజ్ చేసి HTML5 లేఅవుట్ని ఎలా క్రియేట్ చేయాలని మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం సిమాంటిక్ ఎలిమెంట్స్ అంటే ఏమిటి, హెడర్ ఎలిమెంట్ అంటే ఏమిటి, ఫూటర్ ఎలిమెంట్ అంటే ఏమిటి, మెయిన్ ఎలిమెంట్ అంటే ఏమిటి, సెక్షన్ ఎలిమెంట్ అంటే ఏమిటి, ఆర్టికల్ ఎలిమెంట్ అంటే ఏమిటి, అసైడ్ ఎలిమెంట్ అంటే ఏమిటి. సో ఈ సిమాంటిక్ ఎలిమెంట్స్ అనేది వీటన్నిటిని యూజ్ చేసి మనం ఈ HTML5 సిమాంటిక్ లేఅవుట్ స్ట్రక్చర్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది ఇప్పుడు చూసి అయితే నేర్చుకుందాము. ఈ సిమాంటిక్ ఎలిమెంట్స్ అనేవి సెర్చ్ ఇంజిన్కి అలాగే యూజర్ డివైజెస్కి వెబ్ పేజ్ యొక్క ఇంపార్టెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ సిమాంటిక్ ఎలిమెంట్స్ని యూజ్ చేసిన వెబ్ పేజెస్ అనేవి చాలా ఈజీగా అర్థం చేసుకునేదానికి అండ్ స్క్రీన్ రీడర్స్కి యాక్సెసిబిలిటీ ఎనేబుల్ చేయడానికి యూజ్ అవుతుంది. మీకు యాక్సెసిబిలిటీ అంటే డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకున్నట్లయితే అప్కమింగ్ వీడియోస్లో యాక్సెసిబిలిటీ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు హెడర్ ఎలిమెంట్ అంటే ఏమిటో చూద్దాము. సో బేసిక్గా హెడర్ ఎలిమెంట్ అంటే ఏమిటంటే వెబ్ పేజ్ యొక్క హెడర్ సెక్షన్ని డిఫైన్ చేయడానికి మనం ఈ హెడర్ ఎలిమెంట్ అనేది యూజ్ చేస్తాము. సో హెడర్ ఎలిమెంట్లో ఏమేమి వస్తాయంటే, సో లైక్ మనకి హెడర్ సెక్షన్లో చూసినట్లయితే బేసికల్గా మనకి లోగో అనేది టాప్ లెఫ్ట్లో వస్తుంది. అలాగే టాప్ రైట్ కార్నర్లో మనకి యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ లైక్ ప్రొఫైల్ ఐకాన్, లైక్ సైన్ ఇన్ బటన్ ఆర్ రిజిస్టర్ బటన్, అలాగే మనకి నావిగేషన్ మెనూస్ అనేది ఈ హెడర్ సెక్షన్లో అయితే వస్తాయి. ఇప్పుడు మనం ఫూటర్ ఎలిమెంట్ని అయితే చూద్దాము. సో ఈ ఫూటర్ ఎలిమెంట్ అనేది వెబ్ పేజ్లో బాటమ్ సెక్షన్ని మనం ఫూటర్ సెక్షన్ అని అంటాము. ఈ ఫూటర్ సెక్షన్లో చూసినట్లయితే బేసికల్గా మనం ఆథర్ యొక్క ఇన్ఫర్మేషన్ని యాడ్ చేస్తాము. అలాగే కాపీరైట్ ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేస్తాము. కాపీరైట్ అంటే ఈ వెబ్ పేజ్ వచ్చేసి ఎలా మెయింటైన్ చేస్తున్నాము, అట్ కాపీరైట్ రిజర్వ్డ్ అని చెప్పి యాడ్ చేస్తాం కదా. సో ఆ రిలేటెడ్ డేటా అనేది మనం ఫోటో సెక్షన్లో అయితే యాడ్ చేస్తాము. అలాగే లింక్స్ అనేది మనకు సైట్ రిలేటెడ్ లింక్స్ ఉంటాయి కదా, అవి అనేది ఈ ఫోటో సెక్షన్లో అయితే వస్తాయి. ఇప్పుడు మెయిన్ ఎలిమెంట్ అంటే ఏంటో చూద్దాము. ఇప్పుడు మనకు బేసికల్గా HTML డాక్యుమెంట్లో బాడీ సెక్షన్లో ఈచ్ HTML డాక్యుమెంట్కి బాడీ అనేది సింగిల్ ట్యాగ్ అయితే ఉంటుంది కదా, అలాగే సేమ్ ఈచ్ HTML డాక్యుమెంట్కి మనం మెయిన్ ఎలిమెంట్ అనేది యూజ్ చేసినట్లయితే మనం ఈచ్ HTML డాక్యుమెంట్కి మనం ఒకే ఒక మెయిన్ ఎలిమెంట్ అనేది అయితే యూజ్ చేయాలి అనేది ఒక రూల్ లాగా మనకైతే ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ ఎలిమెంట్. సో ఈ సెక్షన్ ఎలిమెంట్ అనేది మనకి బాడీ సెక్షన్లో చూసినట్లయితే సపోజ్ మనం ఒక HTML డాక్యుమెంట్ని అబౌట్ పేజ్కి అయితే క్రియేట్ చేస్తున్నాం అనుకోండి. ఆ అబౌట్ పేజ్లో మనం కంటెంట్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది కదా బాడీ సెక్షన్లో. సో ఈ సెక్షన్ ట్యాగ్ అనేది యూజ్ చేసి మనం ఆ HTML డాక్యుమెంట్ యొక్క రిలేటెడ్ కంటెంట్ని ఈ సెక్షన్ డాక్యుమెంట్లో అయితే ఈ సెక్షన్ ఎలిమెంట్లో అయితే మనం ప్రొవైడ్ చేసేదానికి యూజ్గా ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ ఎలిమెంట్. ఈ ఆర్టికల్ ఎలిమెంట్ అనేది మనకు సెక్షన్స్ ఉంటాయి కదా, ఆ సెక్షన్లో ఒక ఇండిపెండెంట్ కంటెంట్ని మనం యాడ్ చేసేదానికి ఈ ఆర్టికల్ ఎలిమెంట్ని అయితే యూజ్ చేస్తాము. నెక్స్ట్ అసైడ్ ఎలిమెంట్. ఈ అసైడ్ ఎలిమెంట్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం బేసికల్గా వెబ్ పేజెస్లో అడ్వర్టైజ్మెంట్ బార్స్ అవన్నీ చూస్తుంటాం కదా, అలాగే ఒక వెబ్ పేజ్లో చూసినట్లయితే మనకి స్టైల్ నావిగేషన్ బార్స్ అనేవి ఉంటాయి కదా. సో వాటి రిలేటెడ్గా వచ్చేసి మనం అసైడ్ ఎలిమెంట్ని యూజ్ చేసి మనం అడ్వర్టైజ్మెంట్ని అలాగే పేజ్ యొక్క రిలేటెడ్ కంటెంట్ యొక్క లింక్స్ని మనం ఈ అసైడ్ ఎలిమెంట్లో అయితే యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ యొక్క HTML5 సిమాంటిక్ ఎలిమెంట్స్ని అయితే చూసాము, లైక్ హెడర్, ఫూటర్, మెయిన్, సెక్షన్, ఆర్టికల్, అసైడ్. సో ఈ సిమాంటిక్ ఎలిమెంట్స్ని యూజ్ చేసి మనం HTML5 లేఅవుట్ స్ట్రక్చర్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది ఇప్పుడు చూసి అయితే నేర్చుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీకు ఎండ్ ఆఫ్ ది వీడియోలో ఈ HTML5
సెమాంటిక్ లేఅవుట్ స్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేయాలనేది మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇప్పుడు మనం కోడింగ్ స్టార్ట్ చేసుకునే దానికి HTML5 semantics.html ఫైల్ అనేది నేను డెస్క్టాప్లో అయితే సేవ్ చేసుకున్నాను. అలాగే బ్రౌజర్లో ఈ HTML5 semantics.html ఫైల్ అనేది బ్రౌజర్లో అయితే సైడ్ బై సైడ్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఎందుకంటే మనం కోడ్ అనేది ఇక్కడ టైప్ చేశాక డైరెక్ట్గా మనం ఇక్కడ బ్రౌజర్లోకి వచ్చి ఎగ్జిక్యూట్ చేసి చెక్ చేసుకునే దానికి ఈజీగా ఉంటుంది కనుక నేనైతే ఇక్కడ సైడ్ బై సైడ్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా HTML5 డాక్యుమెంట్ టైప్ అనేది యాడ్ చేద్దాము. సో మీరు డాక్యుమెంట్ టైప్ రిలేటెడ్ గురించి మీరు డీటెయిల్గా తెలుసుకోవాలనుకున్నట్లయితే మన ఛానల్లో ఆల్రెడీ డాక్యుమెంట్ టైప్ రిలేటెడ్గా మనం అయితే వీడియో అయితే చేస్తున్నాము. సో ఆ వీడియో లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ వీడియో లింక్ గో త్రూ వేసి మీరు డీటెయిల్గా డాక్యుమెంట్ రిలేటెడ్ గురించి మీరు డీటెయిల్గా నేర్చుకోవచ్చు. సో డాక్యుమెంట్ టైప్ అయితే నేను యాడ్ చేశాను. ఇప్పుడు HTML, తర్వాత HTML లోపల మనకి హెడ్ సెక్షన్ అనేది వస్తుంది. సో అలాగే మనకి బాడీ సెక్షన్, తర్వాత హెడ్ సెక్షన్ నేను టైటిల్ అయితే యాడ్ చేస్తున్నాను. టైటిల్ వెల్కమ్ టు MB వెబ్ స్కూల్. సో HTML5 సెమాంటిక్స్. ఇప్పుడు మనం ఒకసారి సేవ్ చేసి బ్రౌజర్లో అయితే రిఫ్రెష్ చేసి చెక్ చేద్దాము. ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ మనకి వెల్కమ్ టు MB వెబ్ స్కూల్ ఛానల్ అనేది ఇక్కడ మన టైటిల్ బార్లో అయితే మనకి చేంజెస్ అయితే అయింది. ఇప్పుడు బేసికల్గా మనం ఇంతకుముందు థియరాటికల్గా చూసినట్లయితే మనకి ఈచ్ HTML డాక్యుమెంట్కి ఒక మెయిన్ అనేది ఒక ట్యాగ్ అయితే ఉంటుందని చెప్పాను కదా. సో ఈ HTML5 సెమాంటిక్స్ మనం యూజ్ చేస్తున్నప్పుడు ఆ మెయిన్ ట్యాగ్ అనేది బాడీ లోపల డైరెక్ట్ చైల్డ్గా మనం అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మెయిన్ ట్యాగ్ ఎలిమెంట్ అనేది మనం డివ్ లోపల అయితే యూజ్ చేయకూడదు. డైరెక్ట్గా ఈ బాడీ ఉంది కదా, ఈ బాడీ లోపల డైరెక్ట్ చైల్డ్గానే మనం ఈ మెయిన్ ఎలిమెంట్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈచ్ HTML డాక్యుమెంట్కి ఒకే ఒక మెయిన్ ఎలిమెంట్ అనేది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మెయిన్ ఎలిమెంట్ లోపల మనం ముందుగా హెడర్ అయితే మనం డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే వెబ్ పేజెస్లో మనకి హెడర్ స్టార్ట్ అవుతుంది కనుక సో హెడర్ అయితే యాడ్ చేశాను. సో మనకు వచ్చేసి బై డిఫాల్ట్గా మనం లేఅవుట్ స్ట్రక్చర్ చూసినట్లయితే మన కోడింగ్ స్ట్రక్చర్ మనం హెడర్ తర్వాత ఫోటర్ అనేది డెవలప్ చేయాల్సి ఉంటుంది. వెబ్ పేజ్ డెవలప్ చేసేటప్పుడు తర్వాత మనం బాడీ సెక్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో బాడీ సెక్షన్లో చూసినట్లయితే నేను సెక్షన్ ట్యాగ్ అయితే యాడ్ చేస్తున్నాను. సో బాడీ పేజ్ యొక్క సెక్షన్ మనం ఇక్కడ డిక్లేర్ చేసేదానికి సెక్షన్లో చూసినట్లయితే ఆర్టికల్ అనేది యాడ్ చేస్తాను. సో ఆర్టికల్ అనేది మనం డిస్కస్ చేసుకున్నట్లుగా సెక్షన్ యొక్క రిలేటెడ్ కంటెంట్ని మనం యాడ్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే సెక్షన్ లోపల మనం ఆర్టికల్ ట్యాగ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే అసైడ్ అనేది ఒక ఎలిమెంట్ అయితే మనం చూసాం కదా. సో ఈ అసైడ్ ఎలిమెంట్ అంటే ఏమిటంటే మనం అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్గా థింగ్స్ అనేది మనం ఇక్కడ డిస్ప్లే చేయాలనుకున్నట్లయితే మనం అసైడ్ అనేది యాడ్ చేయొచ్చు. అలాగే ఈ HTML డాక్యుమెంట్ రిలేటెడ్ కంటెంట్స్ లైక్ లింక్స్ ఏది ఉంటాయో ఆ లింక్ని మనం ఇక్కడ సైడ్లో చూపించాలనుకున్నట్లయితే ఆ టైంలో మనం ఈ అసైడ్ ఎలిమెంట్ని యూజ్ చేసి మనం లింక్స్ అయితే చూపించవచ్చు. ఇప్పుడు కంటెంట్ అనేది ఒకసారి యాడ్ చేసి బ్రౌజర్లో రిఫ్రెష్ చేసి చూద్దాము. సో H1లో హెడర్లో నేనైతే లోగో అనేది యాడ్ చేస్తున్నాను. సో మనకి హెడర్లో లోగో వస్తుంది కనుక లోగో అనేది యాడ్ చేస్తున్నాను ఇనిషియల్గా. ఒకసారి బ్రౌజర్ రిఫ్రెష్ చేసినట్లయితే మనకి లోగో వస్తుంది. తర్వాత సెక్షన్ వచ్చేసి మనకి పేజ్ హెడింగ్ అనేది ఉండాలి కనుక సో H1 ట్యాగ్లో నేను ఎగ్జాంపుల్ అబౌట్ పేజ్ అని యాడ్ చేశాను. తర్వాత ఆర్టికల్లో శాంపుల్ కంటెంట్ అని యాడ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేస్తే మనకి ఇక్కడ లోగో అబౌట్ పేజ్ శాంపుల్ కంటెంట్ అయితే వచ్చాయి. ఆ సైడ్లో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్. సో అడ్వర్టైజ్మెంట్ అనేది యాడ్ చేశాను. సో ఫోటోలో చూసినట్లయితే ఇక్కడ మనకి కాపీరైట్ సింబల్ తోటి 2023 మెయింటైన్ బై అని డిస్ప్లే చేస్తాం కదా, ఆథర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో ఆర్ కాపీరైట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈ ఫోటోలో అయితే ఇప్పుడు మనం యాడ్ చేద్దాము. సో 100% కాపీ 2023 MB వెబ్ స్కూల్. ఇప్పుడు మనం బ్రౌజర్లో ఒకసారి రిఫ్రెష్ చేసి చూసినట్లయితే మనకి ఇక్కడ లోగో అనేది డిస్ప్లే అవుతుంది, అబౌట్ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది, శాంపుల్ కంటెంట్, అడ్వర్టైజ్మెంట్ బార్.
ఈ ఫోటోలో ఈ కాపీరైట్ సింబల్ అనేది అయితే మనకి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు బేసికల్గా సిఎస్ఎస్ అప్లై చేసి ఇవన్నీ హెడర్ సెక్షన్, ఈ ఫోటర్ సెక్షన్, ఈ మెయిన్ సెక్షన్ ఆర్టికల్ ఇవనేది ఒకసారి మనం స్ప్లిట్ చేసి ఒకసారి చూద్దాము లేఅవుట్ సెక్షన్ అనేది. సో ఇక్కడ నేను వచ్చేసి బేసికల్గా ఇంటర్నల్ సిఎస్ఎస్ అయితే అప్లై చేస్తున్నాను. మనం బేసిక్ లేఅవుట్ HTML5 లేఅవుట్ కావాలి కనుక సో స్టైల్ ట్యాగ్ యూజ్ చేసి మనం ఇంటర్నల్ సిఎస్ఎస్ అనేది క్రియేట్ చేయొచ్చు. హెడర్కి ఫస్ట్ నేను బార్డర్ కలర్ అప్లై చేస్తున్నాను. బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ హ్యాష్. సో బార్డర్ 1 పిక్సెల్ నేను బ్లాక్ కలర్ అయితే అప్లై చేశాను. ఇది హెడర్కి అయితే యాడ్ అయ్యింది. అలాగే సో సేమ్ మనకి బార్డర్ అప్లై చేయాలి కనుక నేను ఇక్కడ మెయిన్ కంటెంట్కి అలాగే ఫోటర్ సెక్షన్కి సో సేమ్ సిఎస్ఎస్ని అయితే ఇక్కడ నేనైతే యూజ్ చేశాను. రిఫ్రెష్ చేసినట్లయితే ఇక్కడ మనకి హెడర్లో యాడ్ అయింది, తర్వాత ఫోటర్కి అయితే యాడ్ అయింది. ఇప్పుడు మనకి సెక్షన్ ఉంది కదా, సో సెక్షన్కి నేను వేరే బార్డర్ అయితే ఇస్తున్నాను. బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ హ్యాష్ 333. సో ఈ 333 అనేది కలర్ కోడ్స్, యాక్చువల్గా హెక్సాడెసిమల్ కలర్ కోడ్స్. సో అలా లేదంటే మనం ఇక్కడ ఈ గ్రీన్ అనేది కలర్ నేమ్. సో మనం వచ్చేసి కలర్ నేమ్ మార్క్ ఇవి అనేది మనం యూజ్ చేసి కలర్ నేమ్ ఆర్ కలర్ కోడ్స్ యూజ్ చేసి మనం సిఎస్ఎస్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మార్జిన్ అనేది అప్లై చేస్తాను. మార్జిన్ 5 పిక్సెల్ 15 పిక్సెల్. మార్జిన్ అనేది చూసినట్లయితే నేను ఇక్కడ టాప్ బాటమ్ 5 పిక్సెల్ అండ్ లెఫ్ట్ రైట్ 15 పిక్సెల్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూసినట్లయితే మనకి ఇక్కడ హెడర్, ఫూటర్, ఈ సెక్షన్ అనేది మెయిన్ సెక్షన్ అనేది మనకి స్ప్లిట్ అయింది. అలాగే ఈ ఆ సైడ్ అనేది అడ్వర్టైజ్మెంట్ బార్ ఉంది కదా, ఇక్కడైతే మనకి సపరేట్గా అయితే ఉంది. సో ఈ సిఎస్ఎస్ గురించి మీరు డీటెయిల్గా మీరు నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే మన ఛానల్లో అప్కమింగ్ వీడియోస్లో మీకు డీటెయిల్గా ఈ సిఎస్ఎస్ యూజ్ చేసి మనం ఎలా లేఅవుట్స్ అనేది క్రియేట్ చేయాలనేది మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సెక్షన్లో మనం HTML5 సెమాంటిక్ ఎలిమెంట్స్ని యూజ్ చేసి బేసిక్ లేఅవుట్ స్ట్రక్చర్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది నేర్చుకున్నాము. అలాగే బేసిక్ సిఎస్ఎస్ అనేది ఈ HTML5 సెమాంటిక్ ఎలిమెంట్స్కి ఎలా అప్లై చేయాలనేది అయితే ఈ వీడియోలో అయితే నేర్చుకున్నాము. సో ఇక్కడ చూసినట్లయితే మనం హెడర్, మెయిన్, ఫోటర్ ఇవనేది గ్రూప్ సెక్షన్ అనమాట. సో ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్కి ఒక కామన్ సిఎస్ఎస్ బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ అనేది ఈ కామన్ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, హెడర్, మెయిన్, ఫోటర్ అనేది ఈ 3 ఎలిమెంట్స్కి కామన్గా ఎలా అప్లై చేయాలనేది అయితే ఈ వీడియోలో అయితే చేసాము. అలాగే ఇండివిజువల్ ఎలిమెంట్ సెక్షన్ ఎలిమెంట్కి ఈ గ్రీన్ బార్డర్ అనేది మనం ఎలా అప్లై చేసాము. అలాగే ఇక్కడ మార్జిన్ టాప్ 5 పిక్సెల్ లెఫ్ట్ రైట్ 15 పిక్సెల్ అనేది ఇక్కడ మనం షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అయితే యూజ్ చేసాము. సో అలాగే మరిన్ని సిఎస్ఎస్ రిలేటెడ్గా మీరు నేర్చుకోవాలనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలోఅప్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు మరి అప్కమింగ్ లెసన్స్లో ఈ సిఎస్ఎస్ అనేది గురించి డీటెయిల్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.